ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని ఎలా వైరల్ చేయాలి ఇవాళ మీకు లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను. ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్నమాట. మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, మీరే అందరు చూసుకోవచ్చు. నేను ఎలా అప్లోడ్ చేస్తాను, మళ్ళీ అది ఎలా వైరల్ అవుతుంది, ఇవాళ మీకు ఆ సీక్రెట్ని చెప్పబోతున్నాను. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ స్టూడియోస్. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ బాక్స్లో మీ ఛానల్, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? వీడియోనైతే మనం స్టార్ట్ చేద్దాము. చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి 100, 200, 300 వ్యూస్ వస్తున్నాయి. దానికన్నా ఎక్కువ వస్తలేవు. వాళ్ళు చాలా వీడియోస్ వేశారు, చాలా అంటే దగ్గర కొంతమంది 50 వేశారు, కొంతమంది 100 వీడియోలు వేశారు. అయినా కానీ వాళ్ళకి 1000 వ్యూస్, 2000 వ్యూస్ అంతే వస్తున్నాయి, దానికన్నా ఎక్కువ వస్తలేదు. అసలు ఏంటి ప్రాబ్లం? కరెక్ట్గా అప్లోడ్ చేయలేకపోతున్నారా, లేదంటే కరెక్ట్గా వీడియో తీయలేకపోతున్నారో ఇవాళ నేను మీకు లైవ్గా చెప్పబోతున్నాను, ఓకేనా? ఫస్ట్ నేను మీ అందరికీ కరెక్ట్ వేలో ఎలా అప్లోడ్ చేయాలి అది చెప్తాను. అండ్ దాని తర్వాత అసలు మెయిన్ ప్రాబ్లం ఏంది అది కూడా చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ మీరు పక్కన ఒక స్క్రీన్ రికార్డ్ చూసుకోవచ్చు. నేను ఎలా అప్లోడ్ చేస్తానో అది చూపిస్తాను మీకు, ఓకే? సో ముందుగా అయితే ఇది చూసుకోవచ్చు. ఇది నా ఫోన్లో నేను వీడియో ఎలా అప్లోడ్ చేస్తాను చూడండి. సో గైస్ ఇది చూసుకోవచ్చు పక్కన స్క్రీన్. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది. 32 మిలియన్ 28 డేస్లో నాకు వచ్చింది. అంటే మామూలు మాట కాదు 32 మిలియన్ అంటే. సో నేను ఎలా అప్లోడ్ చేస్తాను మీరు అందరు చూడండి. ఇక్కడ కింద ఇన్స్టాగ్రామ్ని వచ్చేసాను. దీని తర్వాత ఇలా పెట్టుకొని ఒక వీడియో, అరే సో ఇప్పుడు నేను ఒక వీడియోని క్లిక్ చేశా. ఇది కార్లో తిరుగుతున్న వీడియో. మీరు అందరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద నెక్స్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్లీ ఇలా అప్లోడ్ చేస్తారు కదా. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెట్టింగ్స్లో చూడండి, కింద మోర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అందరు చూసుకోవచ్చు అప్లోడ్ ఎట్ హై క్వాలిటీ కనిపించిందా? అది ఆఫ్ ఉంటే ఇవాళ ఆఫ్ ఉంది, ఇప్పుడు ఆన్ చేశాను నేను. ఇది ఎప్పుడైనా ఆన్ చేసుకోండి. ఇక్కడ రైట్ క్యాప్షన్ అయితే ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ రాసే అవసరం లేదు. 4 ముక్కలు రాయండి గంతే, ఎక్కువ రాసే అవసరం లేదు. పబ్లిక్ని అట్రాక్ట్ చేయండి. నా వీడియో నచ్చితే కింద కామెంట్ కొట్టండి, అలా రాయాలా, ఓకే? హ్యాష్ ట్యాగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది హ్యాష్ ట్యాగ్లో మీది కామెడీ రీల్ అయితే తెలుగు వైరల్ కామెడీ, తెలుగు గ్రోత్, తెలుగు వైరల్ వీడియో, తెలుగు షార్ట్ వీడియో, అంటే లాంగ్వేజ్ తెలుగు ఉంటే ఫస్ట్ తెలుగు రాయాలా, తర్వాత వైరల్ వీడియో ఫర్ యూ అని ఇలా హ్యాష్ ట్యాగ్ అనేది రాసుకోవాలా. ఎక్కువ కాదు, అవి కూడా తిప్పి కొడితే ఒక 10 రాయాలా అంతే. ఇక్కడ లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ షూట్ చేస్తున్నారు, ఎక్కడ ఏంది అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ విషయం చెప్తా మీ అందరికీ, అసలు ఇది వినండి. ఇది వింటేనే మీకు మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తాను. ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుంది కదా మీ అందరికీ, మ్యూజిక్ని నేను క్లిక్ చేస్తా. మ్యూజిక్ని క్లిక్ చేసిన తర్వాత మనము మన వీడియోలో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు అందరు చూడండి, ఇక్కడ ఫైర్ సాంగ్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇట్లా ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక పుష్ప రోలెక్స్ ఆడియో కూడా ఉంది, దాని పక్కన చూడండి ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అదే ఇక్కడ దీని కింద లేదు, కిస్కా భాయ్ కిస్కి జాన్ కింద లేదు. మళ్ళీ దాని కింద చూడండి హుకుమ్ అని ఏదైతే రజనీకాంత్ గారి పాట ఉందో దాని కింద యారో ఉంది. దాని అర్థం ఏంది తెలుసా? ట్రెండింగ్ సాంగ్ అది. ఆ సాంగ్ మీద మనం వీడియో చేస్తే మన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అనొచ్చు నాకు, అరే బాయ్ మేము ఎన్నో చేసాం కానీ అయితలేదు. అరే బాయ్ నా మాట విను, బుద్ధి తక్కువ లెక్క మాట్లాడకు. ఎట్లా వైరల్ అవుతుంది? నువ్వు 4 రోజులు చేస్తావు, 4 రోజులు ఆపేస్తావు, ఎట్లా వైరల్ అవుతుంది? నువ్వు ఒక కంపెనీలో డ్యూటీ చేస్తే సంవత్సరం అంతా డ్యూటీ చేయాలి, అప్పుడు పోయి నీకు శాలరీ ఇస్తాడు. నువ్వు 4 రోజులు జుమ్మా కొడతా, 4 రోజులు పోతా అంటే రాదు. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. దాని అల్గోరిథం ఏం చెప్తుంది తెలుసా? కంటిన్యూ 3 మంత్స్ వర్క్ చేయి. నువ్వు 4 రోజులు పని చేసి ఆపేస్తే ఎట్లా వస్తుంది చెప్పు? నాకు అదే నచ్చదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైనా వీడియో పెట్టేటప్పుడు హై క్వాలిటీలో పెట్టాలా, హై క్వాలిటీ మన వీడియో ఉండాలా. ఒకవేళ మీరు ఓన్ వాయిస్తో మాట్లాడుతున్నారంటే ఇలాంటి మైక్ యూజ్ చేసి మంచి వాయిస్ ఇవ్వాలా, మంచి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలా. అప్పుడు మీ వీడియోస్కి ముందు 200 వ్యూస్ వచ్చిందనుకో, తర్వాత 1000 వచ్చిందనుకో, అప్పుడు మీరు అనుకోవాలా ఇది గ్రోత్ అని.
ఒకటేసారి మీ వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కావాలంటే రాదు. నేను ఎన్నో ఇయర్స్ నుంచి స్ట్రగల్ చేస్తే ఇప్పుడు నా వీడియోస్కి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు బోనాలు నడుస్తుంది, బోనాల్లో మొత్తం పాటలు అన్ని బోనాల పాటలే నడుస్తున్నాయి. సో అలాంటి ట్రెండింగ్ పాట మీద మీరు వీడియోస్ చేస్తే అప్పుడు పోయి అది వైరల్ అవుతుంది, ఉట్టిగా కాదు. అంటే నేను చెప్పాలి ఏందనుకుంటున్నా అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో ఇవాళ వర్క్ చేస్తున్నారంటే కరెక్ట్గా 3 months వరకు డైలీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో వీడియో రావాలా. ఒకరోజు పని చేసి 3వ రోజు పని చేయను అంటే కుదరదు. అండ్ మ్యాక్స్ వచ్చేసి ట్రెండింగ్ సాంగ్స్ మీదనే పని చేయాలి. ట్రెండింగ్ ఉంటేనే నడుస్తుంది. ఏదో పాత పాటల్ని పట్టుకొచ్చి నేను దానితో చేస్తా అంటే కుదరదు బాస్. మొన్న పుష్ప రిలీజ్ అయింది, పుష్ప సాంగ్స్ అన్ని వైరల్ అయినాయి, చాలామంది ఆ పాటల మీద చేసిర్రు, గ్రోత్ వచ్చింది. సో అలా వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అప్లోడ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొని టైమింగ్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీరు ఇష్టం ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తే కుదరదు. ఇప్పుడు మండే నుంచి ఫ్రైడే లోపల సాయంత్రమే అప్లోడ్ చేయాలా. సాయంత్రం ఎందుకు చేయాలంటే మండే పూట మార్నింగ్ అందరు బేజార్ అయ్యి ఉంటారు, ఎక్కువ ఎవరు ఫోన్ ముట్టుకోరు. స్కూల్ పిల్లలు కూడా అందరూ మార్నింగ్ లేవగానే 7 o'clockకి స్కూల్కి అందరూ వెళ్ళిపోతారు. కానీ సాయంత్రం 4 o'clockకి బ్రేక్ టైంలో అందరు ఫ్రీ ఉంటారు. అంటే మ్యాక్స్ ఆడియన్స్ పెద్దవాళ్ళ దగ్గర ఫోన్ ఉండొచ్చు లేవాలి, కానీ ఇవన్నీ డాన్స్లో వాళ్ళు అవన్నీ చూడరు, పిల్లలే చూస్తారు ఎక్కువ మాటికి. సో సాయంత్రం పూటనే మనము మన వీడియోస్ని అప్లోడ్ చేయాలా. అండ్ మార్నింగ్ పూట అంటే వీకెండ్స్లో సండే సాటర్డేలో మార్నింగ్ పూటనే వీడియోస్ ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు పోయి మీ వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. ఇది జెన్యూన్గా చెప్తున్నాను. నావి ఇలానే అయినాయి, కాకపోతే నేను కంటిన్యూస్ వర్క్ చేశా. ఇలా లేదు ఒక వారం పని చేసి మళ్ళీ ఒక వారం ఆపేసి అలా లేదు. 1 వారం 2 వారాలు 3 వారాలు 4 వారాలు ఇలా కరెక్ట్గా చేసి ఒక 20 వారాలు నేను కరెక్ట్గా పని చేశా కాబట్టే ఇవాళ నా ఇన్స్టాగ్రామ్ ఇలా నడుస్తుంది. ఐ హోప్ మీకు అర్థమయ్యి ఉండొచ్చు ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా టైమింగ్, ఏ టైంలో అప్లోడ్ చేయాలి, కెమెరా క్వాలిటీ ఏంటి అన్నీ నేను చెప్పేశాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్లో చేయండి, చెప్పండి నాకు. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.